Hello and welcome to Creek Chat with Venkatesh. This is breaking news. సిఎస్కే ఫ్యాన్స్కి ధోని ఫ్యాన్స్కి అయితే హార్ట్ బ్రేకింగ్ న్యూస్ కూడా. అవును, మీరు విన్నది నిజమే, సెన్సేషనల్ న్యూస్. ధోని ఈసారి చెన్నై సూపర్ కింగ్స్కి క్యాప్టెన్సీ చేయబోవట్లేదు. మరి మామూలుగా ప్లేయర్గా ఆడతాడా లేకపోతే మెంటార్గా ఉంటాడా? ప్లేయర్గా ఆడతాడు అనుకుంటాను. అంతేకాకుండా ఇప్పుడు క్యాప్టెన్సీ రుతురాజ్ గైక్వాడ్కి ఇచ్చేయడం అంటే దాని అర్థం ఏంటి? నెక్స్ట్ ఇయర్ నుంచి ధోని మెంటార్గానే ఉంటాడు, ప్లేయర్గా చూడకపోవచ్చు అనే కదా. అంటే పాసింగ్ ద బ్యాటన్, ఎలా అయితే రిల్లే రేస్లో బ్యాటన్ ఉంటుంది చేతిలో పట్టుకుని ఆ కర్ర ఒకరి నుంచి ఒకరికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు, అలా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. ఇంకా తర్వాత రెస్ట్ తీసుకుంటాడు ధోని. అది కూడా మనం వీడియోలో చూద్దాం. సో డెఫినెట్గా ఇది సడన్ డెవలప్మెంట్ కదా. మీకు గుర్తుండే ఉంటుంది, మార్చి 4వ తారీఖున, ఈ నెల 4వ తారీఖున ధోని ఒక ట్వీట్గా ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. ఏంటంటే న్యూ సీజన్ న్యూ రోల్ అని చెప్పి. నేను ట్విట్టర్లో కూడా దాన్ని కోట్ చేస్తూ బహుశా ఏమైనా ఓపెనింగ్ చేస్తున్నా ఈసారి ధోని అని ఏదో పెట్టాను. పెడితే చాలామంది నెటిజన్లు ఉంటారు కదా, వాళ్ళందరూ నన్ను చూసి ఒక లాఫింగ్ స్టాక్గా మార్చారు. ఏంటి మీకు అంత మాత్రం అర్థం కాదు, ఇదంతా పబ్లిసిటీ స్టంట్, ఏదో యాడ్ కోసం చేస్తున్నాడు ధోనిలాగా అని మీకు అంత మాత్రం తెలీదా, మీకు ఇంత నాలెడ్జ్ కూడా లేదా అని చెప్పి నన్ను అవహేళన చేశారు. చాలా అవహేళన అంటే చెప్తున్నా, అలా మాట్లాడారు. కొంతమంది అన్నారు ఫేస్బుక్కి పాపులారిటీ తగ్గిపోయింది, సో అది వాళ్ళతో ఏమైనా ఒప్పందం ఏమో ఫేస్బుక్లో మళ్ళీ, ఎందుకంటే అందరూ ఇన్స్టాగ్రామ్ అండ్ ఎక్స్ ఆర్ ట్విట్టర్ ఇటువైపు వెళ్తున్నారు యూత్ మొత్తం. సో ఫేస్బుక్ కొత్త న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ ఇవ్వడం కోసం ధోని అలాంటి కామెంట్ చేశాడని కూడా అన్నారు. అదొక పబ్లిసిటీ స్టంట్గా తోసిపుచ్చారు. కానీ ఇది ధోని మనకి హింట్ ఆల్రెడీ ఇచ్చాడు. మనకి హింట్ అయితే ఇచ్చాడు కానీ ధోని, మనకు వస్తున్న వార్త ప్రకారం సిఎస్కే మేనేజ్మెంట్ కూడా ఈరోజు మార్నింగ్ వరకు వార్త తెలియదని తెలిసింది అని అంటున్నారు. వాళ్ళ మేనేజ్మెంట్ కూడా తెలియదు, ఋతురాజ్కి తెలుసట. ఋతురాజ్కి ముందుగానే ఇన్ఫామ్ చేశాడు. అతను మెంటల్గా ప్రిపేర్ చేయాలి కదా. ఋతురాజ్కి మాత్రం ఇన్ఫామ్ చేశాడు. ఈవెన్ శ్రీనివాసన్ కానీ ఆ సీఈఓ కాశీ విశ్వనాథన్ వీళ్ళెవ్వరికి కూడా తెలియదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. జస్ట్ 1 hour బిఫోర్ వాళ్ళకి తెలిసింది, ఈరోజు తెలిసింది. యాక్చువల్గా ఇది సిఎస్కే కూడా బ్రేక్ చేయలేదు న్యూస్. గమ్మత్ ఏంటంటే ఈరోజు 3:30కి ఎప్పుడో నేను హాయిగా ఒక సినిమాకి వెళ్ళాను. రేపటి నుంచి ఐపీఎల్ ఉంది కదా, మళ్ళీ సినిమాలు చూసే అవకాశం రాదు అని చెప్పి, ప్రేమలో అనే సినిమా బాగుందని చెప్పి నా ఏజ్ వాళ్ళు కూడా చెప్పారు. చెప్తే చూద్దాం, నా మలయాళ సినిమాలు బాగుంటాయి కానీ వెళ్ళాను. డబ్బింగ్ సినిమా తెలుగుదే అనుకోండి. ఆ సినిమాలో నేను ఉంటే సడన్గా నాకు ఫోన్ రావడం మొదలుపెట్టాను ఛానల్స్ నుంచి. ఇట్లా ధోని క్యాప్టెన్స్ వదిలేశాడు, ఫోన్ ఇన్ కావాలని చెప్పి. అంటే నేను అన్నాను సినిమాలోనూ అని చెప్పి, అప్పటి నుంచి సినిమా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. నా మైండ్ అంతా ఇక్కడ ఉంది, కానీ సినిమా నుంచి మధ్యలో రాలే కదా, అందుకని నా వీడియో కూడా లేట్ అయింది. సో స్టోరీ కూడా డెవలప్ అవుతుంది, ఏంటనేది మనకు తెలుస్తుంది కదా అసలు ఏం జరిగింది. యాక్చువల్గా 3:30కి ఎప్పుడో ఈరోజు ఫోటో షూట్ ఆఫ్ ఆల్ ది క్యాప్టెన్స్, ఎలా అయితే వరల్డ్ కప్ ముందు అందరు క్యాప్టెన్స్, ఆ క్యాప్టెన్స్ ఫోటో షూట్ తాలూకు ఫోటోని బీసీసీఐ వాళ్ళు పోస్ట్ చేస్తూ, ఐపీఎల్ వాళ్ళు బీసీసీఐ వాళ్ళు పోస్ట్ చేస్తూ 9 ఐపీఎల్ క్యాప్టెన్స్ ప్లస్ పంజాబ్ కింగ్స్ వైస్ కెప్టెన్ జితేష్ శర్మ అని పెట్టారు. జితేష్ శర్మ పంజాబ్ కింగ్స్ వైస్ కెప్టెన్ అవడం కూడా కొత్త విషయం, ఇది కూడా బ్రేకింగ్ న్యూసే. ఓకే, బహుశా శిఖర్ ధవన్ అవైలబుల్ లేడు కాబట్టి అతను వచ్చాడు. 9 క్యాప్టెన్స్లో అక్కడ ఋతురాజ్ ఉన్నాడేంటి, ఇద్దరం రాయడం మర్చిపోయారా అని సందేహం కలిగింది. దాని తర్వాత మరి కాసేపటికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాళ్ళే ఒక పోస్ట్ పెట్టారు కన్ఫర్మేషన్ ఇస్తూ దట్ ఋతురాజ్ ఈజ్ గోయింగ్ టు లీడ్ ఇన్స్టెడ్ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని. సిఎస్కే కొత్త కెప్టెన్ ఋతురాజ్ని వాళ్ళు తర్వాత ఫ్రాంచైజ్ వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేశారు. సో చాలా డ్రమాటిక్గా జరిగింది ఈ అనౌన్స్మెంట్. ఫ్రాంచైజ్ నుంచి కాకుండా ఐపీఎల్ నుంచి జరిగింది. ఆ ఫోటోషూట్లో చూసిన వాళ్ళకి ఈవెన్ వాట్సాప్ గ్రూప్లో కూడా పోస్ట్ అవుతూ ఉన్నాయి. తర్వాత చూసాను, ఇదేంటి ఋతురాజ్ ఉన్నాడు, బహుశా ఈసారి క్యాప్టెన్ అవుతారా అని కొంతమంది కామెంట్స్ పెడితే, తర్వాత ఎస్ కన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి పెట్టారు. సో ఇది కూడా చాలా డ్రమాటిక్గానే జరిగింది. బట్ ఇది ఎక్స్పెక్టెడే కదా. అంటే నేనేమనుకున్నానంటే, నేనుగా చాలామంది డిస్కషన్స్లో వాటిలో అన్నది ఏంటంటే, ఈ సీజన్లో ధోని లీడ్ చేస్తాడు. కొన్ని మ్యాచ్ల్లో ఒకవేళ వాళ్ళు ముందే క్వాలిఫై అయిపోయి కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు, కొన్ని మ్యాచ్లో ఋతురాజ్కి క్యాప్టెన్సీ ఇస్తాడు, ఇచ్చి అతన్ని గ్రూమ్ చేస్తాడు నెక్స్ట్ సీజన్కి అన్నట్టుగా అనుకున్నాం. కానీ ఇలా సీజన్ మొత్తం అతని చేతికి పగ్గాలు చెప్తాడని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఋతురాజ్ ఈజ్ గోయింగ్ టు బి ది ఎయిర్ అపరెంట్, అతని వారసుడు అతనే అని చెప్పి మనకి అర్థమైంది.
ఫర్ 2 రీజన్స్. ఒకటి ఏంటంటే జడేజాని 2022లో ట్రై చేశారు ఇదే రకంగా. ఒక సీజన్ ధోని ఉండగానే, అతను ఆన్ ద ఫీల్డ్ ఉండగానే మెల్లగా ట్రాన్సిషన్ చేయాలి అని చెప్పి ట్రై చేశారు. కానీ అది వికటించింది. జడేజా క్యాప్టెన్సీ కుదురుకోలేదు అండ్ అతని పర్సనల్ ఫామ్ కూడా దెబ్బతింది. కానీ మళ్ళీ ఇప్పుడు అదే రకమైన ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు సగంలో మిడ్వే త్రూ మళ్ళీ ధోని పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అప్పుడు జడేజా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవ్వడానికి కారణం అంటే జడేజా ఇస్ మచ్ సీనియర్ ప్లేయర్. అతనికి ధోని కూడా ఫీల్డ్లో ఉంటూ క్యాప్టెన్స్ చేయడం కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది. నెంబర్ 1. నెంబర్ 2, అది పర్సనల్ ఫామ్ కూడా దెబ్బతింది. సో ధోని ఇంకా ఫీల్డ్లో ఉండగానే ఒక సీనియర్ ప్లేయర్ క్యాప్టెన్ చేయడం వేరే. కానీ రుతురాజ్ విషయంలో అలా రాదు. రుతురాజ్ ఈజ్ మచ్ యంగర్, ఆల్మోస్ట్ నెక్స్ట్ జనరేషన్ ప్లేయర్. ధోని 42-year-old ధోని. సో ధోని శిష్యుడు, పక్కా శిష్యుడు. జడేజా ఆల్సో శిష్యుడే, కానీ ఇతను పూర్తిగా చాలా జూనియర్ ప్లేయర్. ఇతను ధోని ఉండగానే అతని దగ్గర అన్ని మెళకువలు నేర్చుకొని ఆ తర్వాత ధోని ఆప్షన్స్ ఇన్ ద సెన్స్ మెంటార్గా ఉంటాడు. ఆన్ ఫీల్డ్ లేకపోయినా కూడా నెక్స్ట్ సీజన్లో టీం లీడ్ చేయడానికి ఆ ట్రాన్సిషన్ చాలా స్మూత్గా అవుతుంది. సో అది బహుశా ధోని ఉద్దేశం. సో ధోని మాటే శాసనం. ధోని మేనేజ్మెంట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రాంచైజ్ విషయంలో ధోని ఎంత చెప్తే అది ఎంత, అంటే వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చారు అతను తీసుకున్నది కాదు. శ్రీనివాసన్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ధోని ఏం చేసినా ఫ్రాంచైజ్ మేల్ కోసం చేస్తాడు. ధోని తీసుకునే ప్రతి నిర్ణయం కూడా వాళ్ళకి కలిసి వస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే ఈజ్ మోస్ట్ సక్సెస్ఫుల్. దే ప్లేడ్ ఓన్లీ 14 seasons అవుట్ ఆఫ్ 16. ఆ 14 seasonsలో 5 సార్లు టైటిల్ గెలిచారు, 5 సార్లు ఫైనల్కి వెళ్ళారు, ఇంకో 4 సార్లు ఐ థింక్ ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. అంతకంటే మంచి రికార్డ్ ఎవరిస్తారు? సో ధోని ఉండగా అక్కడ ఆ టీంకి వేరే రకమైన రిజల్ట్ వచ్చే అవకాశం. సో ధోని చెప్పిందే అక్కడ వేదం. సో అందుకనే ధోని ఆ స్మూత్ ట్రాన్సిషన్ కోసం రుతురాజ్కి పగ్గాలు. రుతురాజ్ ఆల్రెడీ క్యాప్టెన్సీ కొత్త ఏం కాదు, మహారాష్ట్రాన్ని లీడ్ చేస్తున్నాడు. తర్వాత ఇండియాని కూడా లీడ్ చేసి ఇఫ్ రిమెంబర్ వెల్, లాస్ట్ ఇయర్ మనం ఏషియా కప్ ఆడినప్పుడు, ఏషియన్ గేమ్స్ ఆడినప్పుడు T20sలోనే లీడ్ చేశాడు 3 మ్యాచ్ల్లో సక్సెస్ఫుల్గా. ఫైనల్ నో రిజల్ట్ అయినప్పటికీ మనం టాప్ పర్ఫార్మింగ్ టీమ్గా మనకి గోల్డ్ మెడల్ కూడా గెలిపించి పెట్టాడు. మనం క్రికెట్లో గెలుచుకున్న మొట్టమొదటి మల్టీ స్పోర్ట్ ఈవెంట్లో ఒక గోల్డ్ మెడల్ అదొక్కటే రుతురాజ్ క్యాప్టెన్సీలో మనం గెలిచాం. ఆల్రెడీ తన క్యాప్టెన్సీ క్రెడెన్షియల్స్ అతను ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఇండియాని లీడ్ చేసిన వాడికి సిఎస్కే లీడ్ చేయడం అంత పెద్ద ఇష్యూ కాబోదు. సో రుతురాజ్ గైక్వాడ్ హ్యాస్ బీన్ డెఫినెట్లీ ఈ ఫ్రాంచైజీతో ఉన్నాడు. తర్వాత వాళ్ళు 4th టైటిల్ గెలిపించినప్పుడు ఈ వాజ్ ది ఆరెంజ్ క్యాప్ హోల్డర్. మొదట్లో ఒక స్లోగా స్టార్ట్ అయినా తర్వాత బాగా పికప్ అయ్యాడు. రుతురాజ్ హ్యాస్ బీన్ విత్ దిస్ ఫ్రాంచైజీ అండర్ ధోనీస్ వింగ్ ఫర్ క్వైట్ ఎ లాంగ్ టైమ్ అండ్ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. సో అతన్ని క్యాప్టెన్సీలో డెఫినెట్గా వీళ్ళు ఈసారి ఆడతారు. ధోని అక్కడ ఉంటాడు. ధోని యాక్చువల్లీ రుతురాజ్ టాస్క్ వెళ్ళిన తర్వాత అతను ఉన్న ఫీల్డ్ ప్లేసింగ్ ఎప్పుడు ధోనినే చేస్తాడు కదా. ఈవెన్ విరాట్ కోహ్లీ ఇలాంటి ఒక ఐకానిక్ ప్లేయర్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు కూడా ధోని యూస్ టు డూ ద ఫీల్డ్ ప్లేసింగ్ ఫర్ ఇండియా అండ్ విరాట్ కోహ్లీ యూస్ టు లీవ్ ఇట్ టు ధోని బికాస్ హీఈస్ ద కీపర్. హీ నోస్ ది యాంగిల్స్, ఎవరెక్కడ ఉండాలి, బ్యాట్స్మెన్ ఎట్టు కొడుతున్నాడు అన్నీ ధోనికి తెలిసినట్టు కీపర్గా అతను ఉండే వాంటేజ్ పొజిషన్ నుంచి అతనికి తెలుస్తుంది. సో అందుకని అది విరాట్ కోహ్లీ లాంటి వాడు వదిలేసినప్పుడు రుతురాజ్ కూడా కొంత అవకాశం ఇస్తాడు. అలాగే బౌలర్స్కి అతని ఇచ్చే ఇన్పుట్స్ కూడా చాలా ముఖ్యం. చాలామంది అంటున్నారు మరి ఇప్పుడు రుతురాజ్ క్యాప్టెన్ కదా, మరి ధోని అని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడు. అది అవకాశమే లేదు. ధోని విల్ బి ద కీపర్ కూడా లేడు అక్కడ. మన అవనీష్ రావు చేయాలి, లేకపోతే డెవన్ కాన్వే ఇస్ ఆల్రెడీ ఆబ్సెంట్ త్రూ ఇంజరీ. సో అంబర్రాయుడు రిటైర్ అయిపోయాడు, కీపింగ్ చేసే అవకాశం. సో ధోని కీపింగ్ చేస్తాడు, అతని ప్రెజెన్స్ అవసరం అక్కడ ఫీల్డ్లో. ధోని ఉండడం అనేది చెన్నైకి చాలా చాలా అవసరం. అతను ప్లేయర్గా ఆడుతున్నప్పుడు నాట్ యాజ్ బ్యాటర్, దే నీడ్ హిమ్ ఆన్ ద ఫీల్డ్ యాజ్ కీపర్ and also as somebody who can take those strategic decisions. So on-field non-playing captain గా అతను on-field non-playing captain కొత్తగా ఉంది. non-playing captain అంటే గార్డెన్ కెప్టెన్, కానీ on-fieldలో ఉండి కూడా non-playing captainగా ఉంటాడు ధోని. సో కొత్త రోల్, అతను చెప్పినది ఇదే రోల్. సో ధోని అలాగే ఆడతాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ధోని విషయంలో మనకి వస్తున్న వార్తలు. సో ఈసారి ఐపీఎల్లో గమ్మత్ ఏంటంటే 6 టీమ్స్కి కొత్త క్యాప్టెన్స్ ఉండబోతున్నారు. ఎవరెవరు చూడండి మీరు. ఎస్ఆర్హెచ్కి కొత్త క్యాప్టెన్, సిఎస్కే కొత్త క్యాప్టెన్, ముంబైకి కొత్త క్యాప్టెన్, సౌత్ ఆఫ్ వింధ్యాస్. ఇంకా పైకి వెళ్తే కేకేఆర్కి లాస్ట్ టైం శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు వచ్చాడు,
ఢిల్లీ క్యాపిటల్స్కి వచ్చాడు. ఇప్పటికే నేను 5 టీమ్సే. 6వ టీం గుజరాత్ టైటన్స్ కూడా శుభ్మన్ గిల్ కొత్త కెప్టెన్. రిషబ్ పంత్ ఆఫ్ కోర్స్ ఢిల్లీ క్యాపిటల్స్కి అతను లాస్ట్ టైం లేడు కదా, మళ్ళీ రీఎంట్రీ చేస్తాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా మళ్ళీ రీఎంట్రీ. సో ఇద్దరు యంగ్ ప్లేయర్స్, వీళ్ళందరూ యంగ్ క్యాప్టెన్స్ ఉన్నారు. చాలామంది యంగ్ క్యాప్టెన్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ చూసిన వాళ్ళు ఎవరెవరు? హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఈవెన్ రుతురాజ్ కూడా. అతను కూడా ఫింగర్ ఇంజరీ వల్ల చాలా మ్యాచ్, ఒక్క రంజీ మ్యాచ్ ఆడినట్టున్నాడు అంతే. చాలా కాలంగా హెస్ బిన్ సైడ్ లైన్ బికాస్ ఆఫ్ ఇంజరీ. సో రుతురాజ్ కూడా, అందరూ ఇంజరీ నుంచి వస్తున్నారు. యంగ్ క్యాప్టెన్స్ ఈసారి ఇండియన్ క్యాప్టెన్స్ మనం చూస్తున్నాం. గమ్మత్ ఏంటంటే, అన్నిటికన్నా గమ్మత్ అయిన విషయం, 3 సూపర్ స్టార్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. దాంట్లో 2 5 టైటిల్స్, ఐపీఎల్ టైటిల్ గెలిచిన వాళ్ళు. అండ్ అనదర్ ఐకానిక్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని ముగ్గురు ప్లేయర్స్గా ఆడబోతున్నారు ఈసారి ఐపీఎల్లో, నాట్ యాజ్ క్యాప్టెన్స్. సో ఇది చాలా గమ్మత్తైన విషయం. సో సూపర్ స్టార్స్ నీడ్ నాట్ బి క్యాప్టెన్స్. ఈవెన్ సచిన్ వాజ్ నాట్ క్యాప్టెన్ ఫర్ ఇండియా ఫర్ మోస్ట్ ఆఫ్ హిస్ కెరియర్ అండ్ ఫర్ ముంబై ఇండియన్స్ ఆల్సో. ఈ ప్లేయర్ అండర్ రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, వీళ్ళందరూ క్యాప్టెన్స్లో ఆడారు. సో ఈ ముగ్గురు ఆడడం, కొంతమంది యంగ్ క్యాప్టెన్స్, ఫస్ట్ టైం క్యాప్టెన్స్ రుతురాజ్ అండ్ శుభ్మన్ గిల్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ధోని ఏ రకంగా ఈ టీంని గైడ్ చేస్తాడు, ఏ రకంగా కొత్త క్యాప్టెన్కి తన సహాయ సహకారం అందిస్తాడు, ఏ విధంగా అతన్ని మోల్డ్ చేస్తాడు క్యాప్టెన్సీ రోల్లో, కొత్త రోల్ అనేది ఇంట్రెస్టింగ్ అనుకుంటుంది. సో అదే అనిపిస్తుంది. ఇంకా ఈసారి ధోని మరి పగ్గాలు అప్పచెప్పాడంటే నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్గా అతను టాటా బై బై చెప్పి మెంటర్ అయిపోవచ్చు అని అనుకుంటున్నాను. అది చెన్నై ఫ్యాన్స్ జీర్ణించుకోలేని వ్యవహారం. బట్ ఆల్ గుడ్ థింగ్స్ షుడ్ కమ్ టు ఎన్ ఎండ్. ఏదో పాయింట్లో ధోని ఆన్ ఫీల్డ్ యాక్టివిటీ కూడా, అని కూడా ఒక తెరపడాలి, తప్పదు కదా. మీరేమనుకుంటారు కామెంట్స్లో?